ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర సచివాలయంలో 2 రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సమావేశం. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ, అమలవుతున్న సంక్షేమ పథకాలపై నివేదిక. యడ్లపాడులో జరిగిన ముత్తవరపు సుబ్బారావు దశదిన కార్యక్రమం. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. బోయపాలెంలో ఒకరిపై ముగ్గురు దాడి, శ్రీనాథ్ అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసిన యడ్లపాడు పోలీసులు. అతి తక్కువ ఖర్చుతో కాన్పుల విభాగంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ లావు సుష్మా. చిలకలూరిపేట ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న వైద్యురాలు. పల్నాడు జిల్లా ఎస్పీగా కృష్ణారావు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తామని హామీ. రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానంతో వికసిత భారత్ 2047ను తయారు చేస్తే ఏపీలో మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను రూపొందించుకున్నామని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలంటే ఈ విజన్ డాక్యుమెంట్ మనందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని కలెక్టర్లకు సూచించారు. సమాజంలో ఉన్న అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వద్ద లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్, నవ్ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎవ్రీ 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆ బెనిఫిట్ అక్కడ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని. రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈ రోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ ప్రమోట్ చేశాం. ఈ 2 డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం, నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం. 1 acre 2.5 acres కి ఇచ్చింది. నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 5 ఏళ్లు పడుతుంది, ఇప్పుడు 10 ఏళ్లు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయాలని ఆలోచించి 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణాలో వాడే నీళ్లని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం. దట్ ఈస్ ఓన్లీ సింగిల్ డే. మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. యడ్లపాడు గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ ముత్తవరపు సుబ్బారావు పెద్దకర్మ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమెపల్లి వెంకట సుబ్బయ్య, కల్లూరి హరిబాబు, కల్లూరి బుల్లయ్య తదితరులున్నారు. రెండు 2024-25 సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంటు ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మొదటి స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 67 ప్రశ్నలు అడగడంతో పాటు 22 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 83.82గా ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ తగ్గింపుతో 140 కోట్ల మందికి ఉపశమనం లభించనుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నైలో జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 22 నుంచి పన్ను తగ్గింపు అమలులోకి వస్తుంది. జీఎస్టీ తగ్గింపు వివరాలతో అన్ని దుకాణాల్లో బోర్డులు పెట్టాలని, ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాం. 350కి పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అది సరిగ్గా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బదిలీ చేసిన బదిలీలో భాగంగా పల్నాడు జిల్లాకు నూతన ఎస్పీ నియామకమయ్యారు. జిల్లా ఎస్పీగా బి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది ఎస్పీని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా, వివాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని, ప్రజల వద్దకే పోలీస్ సేవలు అందిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా గంజాయి, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా రాకుండా మద్యం చేసుకున్న ముఠాను అరెస్టు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. నమస్కారం, నేను బి కృష్ణారావు ఐపీఎస్ 2014 బ్యాచ్. ఈరోజు ఎస్పీ పల్నాడుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్ఎండో ఇన్సిడెంట్స్కి, ఎల్ఎండో వైలేషన్స్కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ని అందజేసే విధంగా మా టీం అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి. అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది, సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది. సో ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా వాటికి ధీటుగా విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్ విల్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ బెటర్ పోలీసింగ్ is delivered to all the citizens and public of this particular district. So we try to deliver our best and thank you. నాదెండ్ల మండలంలోని సాతులూరులో ఎరువుల పాయింట్ను పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారులు సందర్శించి పరిశీలించారు. మండల అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పల్నాడు జిల్లాకు సంబంధించిన కేటాయింపులను జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు పరిశీలించారు. ఎంసీఎఫ్ యూరియా 560 ఎంటీఎస్ 20-20-0-13 520 ఎంటీఎస్ సిఐఎల్ డిఏపి 1060 యూరియా బస్తాలను పల్నాడు జిల్లాకి కేటాయించారని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. అందరికీ అందుబాటులో యూరియా బస్తాలున్నాయని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఆర్వీఎస్వీఎస్ హై స్కూల్ రోడ్లో డాక్టర్ సుష్మా లావ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీలావతి హాస్పిటల్లో స్త్రీల ప్రసూతి, గర్భకోశ వ్యాధులు మరియు సంతాన సాఫల్య కేంద్రం అతి తక్కువ ఖర్చుతో చిలకలూరిపేట పట్టణ మరియు ఇతర పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి అన్ని అత్యాధునిక పరికరాలతో మెరుగైన వైద్యం అందించబడుతుందని డాక్టర్ లావ్ సుష్మా తెలిపారు. అత్యవసర కేసులు అన్ని వేళల్లో చూడబడును కాబట్టి ఈ సదవకాశాన్ని చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకోవాలన్నారు. అలాగే పురుషులకు సంబంధించి కూడా వైద్యం అందించబడుతుందని, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఉందని పేర్కొన్నారు. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ సుష్మా లావు, లీలావతి హాస్పిటల్స్, చిలకలూరిపేట. గత 10 సంవత్సరాలుగా ఈ గైనకాలజీ విభాగంలో సేవలు అందిస్తూ ఉన్నానండి చిలకలూరిపేటలోనే. మా దగ్గర స్త్రీలకు సంబంధించి అన్ని విధాల పీసీఓడి సమస్యలు కానీ, మెనోపాజల్ సమస్యలు కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించి, గర్భిణీ స్త్రీలు లేకపోతే ఇన్ఫర్టిలిటీ సమస్యలు అంటే స్త్రీలకు ఏదన్నా పిల్లల కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం ఇక్కడైతే జరుగుతుందండి. మా దగ్గర అన్ని రకాల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీస్, సిజేరియన్ సెక్షన్స్, హిస్టరెక్టమీలు చేయబడతాయండి. ఓపెన్ అండ్ ల్యాప్. రక్త పరీక్షలకు సంబంధించి అన్ని విధాల రక్త పరీక్షలు చేయబడతాయండి. మెడికల్ షాప్లో అన్ని అవైలబిలిటీ కూడా ఉంటాయి. ప్రత్యేకంగా అందుబాటు ధరల్లో ప్రజల్లో సేవ చేయాలనే దృక్పథంతో మనం ముందుకెళ్తున్నామండి. మీ అందరికీ కూడా తక్కువ ధరల్లో, ప్రజలందరికీ కూడా తక్కువ ధరల్లో మంచిగా సేవ చేయాలనే దృక్పథంతో వెళ్తున్నాము. మీరందరూ దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఎపెండెక్టమీ సర్జరీస్ కానీ, లేకపోతే కోలిసిస్టెక్టమీ అంటే 24 గంటల పేక్కు సంబంధించి కానీ, పసరదిత్తులో రాళ్లకు సంబంధించి సర్జరీలు కూడా జరుగుతాయండి. మగవారికి కూడా సమస్యలు కూడా చూస్తామండి. ఫీవర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఈ ఆపరేషన్లు ఓపెన్ అండ్ ల్యాబ్ సర్జరీలు కూడా జరుగుతాయండి మన దగ్గర మగవారికి సంబంధించి కూడా. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం ఆధ్వర్యంలో అధ్యక్షులు బోనం వెంకటేశ్వరరావు అధ్యక్షతన పోతవరం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని దంతాలను ఎలా శుభ్రపరచుకోవాలి, వాటిని ఎలా సంరక్షించుకోవాలని తెలియజేసి విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లా సుబ్బారావు, చెంచు పున్నయ్య, రాఘవయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 13వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని కొత్తూరు లిటిల్ ఏంజల్స్ స్కూల్ నందు జరిగిన 13వ సౌత్ జోన్ అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ లో చిలకలూరిపేట మోడర్న్ స్టెల్లార్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విజేతలను మోటాను విద్యాసంస్థల చైర్మన్ చేబ్రోలు మహేష్, ప్రిన్సిపాల్ విజయ అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాథండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామం వద్ద వాగు చప్టాపై నుంచి పారుతోంది. దీంతో చిలకలూరిపేట నుంచి నర్సరావుపేట వైపు వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. అటు నుంచి ఇటువైపుగా రావాలంటే ప్రజలు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా నాథండ్ల పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వాడరేవు, పిడుగురాళ్ల 4 వరుసల రహదారి అభివృద్ధిలో భూములు కోల్పోయిన పసుమర్రు, బొప్పుడి రైతులు తమకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించే వరకు పోరాటం ఆపమని బొప్పుడి వద్ద పనులు జరగనివ్వకుండా రహదారిపై గత 15 రోజులుగా నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. దీనికి లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకుడు మాదాసు భానుప్రసాద్ వారు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే వారు తక్షణమే చిన్న, సన్నకారు రైతులు కోరిన విధంగా న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు దిగివచ్చి వారికి న్యాయం చేయాలన్నారు. దేశాభివృద్ధికి భూమి ఇచ్చి రైతులు త్యాగం చేశారన్నారు. వారికి ఇచ్చే పరిహారంలో తాత్సారం చేయడం బాధాకరమన్నారు. వారికి న్యాయం చేసే వరకు లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలుపుతామని చెప్పారు. గుంటు హరిబాబు, శ్రీనివాసరావు భూమిని కోల్పోయిన రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నకిరికల్లు బైపాస్ రోడ్డు అభివృద్ధిలో భాగంగా బొప్పూడి గ్రామంలో ఉన్నటువంటి చిన్న, సన్నకారు రైతాంగం యొక్క భూముల్ని మరి నేషనల్ హైవే వాళ్ళు స్వీకరించిన తర్వాత ఇంతవరకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. మరి రైతులు పండించుకునే అవకాశం లేకుండా వాళ్ళు జీవనోపాధి దాని మీద ఆధారపడి ఉంటే మరి వాళ్ళ నుంచి సేకరించినటువంటి భూమికి మరి తక్షణమే పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత నేషనల్ హైవే అథారిటీ తీసుకుంది. మరి ఏమాత్రం కూడా ఇవ్వకుండా మరి మొత్తం కూడా అభివృద్ధి, డెవలప్మెంట్ చేశారు, రోడ్లు వేశారు. కానీ ఇక్కడ చివరికి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం శోచనీయం. అధికారులు ఇప్పటికైనా దిగిరండి, ఇప్పటికైనా రైతాంగానికి న్యాయం చేయండి. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈవేళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తే దేశాభివృద్ధిలో వాళ్ళు త్యాగం చేసినందుకు వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి రావాల్సినటువంటి మరి ఏదైతే మరి న్యాయబద్ధంగా వాళ్ళకి అందాల్సినటువంటి రేటు ఏదైతే ఉందో, పరిహారం ఏదైతే ఉందో తక్షణమే ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు కనుక చేయనట్లయితే ఖచ్చితంగా మా లోక్సత్తా పార్టీ నుంచి వారికి మద్దతు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసే వరకు ఈ దీక్ష ఇలాగే కొనసాగుతుంది. ఏమాత్రం కూడా పని ముందుకు పోయే అవకాశం ఉండదు. మీరు ఈ రకంగా తాత్సారం చేస్తే ఇంకా ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. మరి ఇవాళ రైతులు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా డిఆర్ఓ మురళి, ఆర్డీఓ మధులతకు వినతి పత్రం ఇచ్చారు. వినుకొండ నియోజకవర్గంలోని గల బొల్లాపల్లి నుంచి వెల్దుర్తి వరకు వెళ్లే రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు, ఇతర ప్రయాణికులకు, ప్రధానంగా గిరిజన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పిచ్చమ్మబాయి తండాకు రోడ్డు సౌకర్యం లేదని మాచర్ల నియోజకవర్గంలోని గల రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలోని గిరిజన ప్రజలు ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. వారికి పట్టాలు మంజూరు చేయాలని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గల నాదెండ్ల మండలంలో కసుమర్రు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు లేవు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆయా తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, రంగనాయకులు, వి కోటానాయక్, ఆర్ సామ్యనాయక్, సిహెచ్ శ్రీనివాస్, వి వాఘ్యనాయక్, బి రాంబాబు నాయక్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అధికారం కోసం గిరిజన ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు గిరిజన సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. కనీసం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. అదేవిధంగా మన బొల్లాపల్లి మండలం నుంచి వెల్దుర్తి వరకు ఇంతవరకు రోడ్డు వేయలేదు.
అలాగే మాచర్ల జిల్లా మాచర్ల నియోజకవర్గం మంచికల్లు గ్రామంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మీ గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో కనపరు గ్రామంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు ఇంతవరకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి రేషన్ కార్డులు, ఆధార్ కార్డు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏమైతే మేము చెప్తా ఉన్నామో సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో ప్రత్యక్షమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ విషయం మీద ఈరోజు డిఆర్ఓ గారిని అలాగే ఆర్డీఓ గారిని కలిసి సమస్యలకు సంబంధించినటువంటి వినతిపత్రాలు కూడా అందించడం జరిగింది. ఆయా తహసీల్దారులకు మేము పంపిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్యల పరిష్కార దిశగా చేయాలని చెప్పేసి మీ అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమస్యకు పరిష్కారం చేయకపోతే తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేయడానికి కూడా వెనుకాడమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలోని సంఘం గోపాలపురానికి చెందిన వేల్పూరు శ్రీనాథ్ తేదీ 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం సేవిస్తుండగా అక్కడే ఉన్న సంఘం గోపాలపురానికి చెందిన తన భార్య అక్క కొడుకైన పొట్లూరి విష్ణుతో మాట పెరిగి గొడవ జరిగింది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన మల్లవరపు చందు, మణికంఠ, రావురి విజయ్ కూడా వచ్చి ముగ్గురు కలిసి శ్రీనాథ్ను చేతులు కాళ్లతో తీవ్రంగా కొట్టారు. గొడవ అనంతరం శ్రీనాథ్ ఇంటికి వెళ్లి ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఎడ్లపాడు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ డ్యూటీ డాక్టర్ పరీక్షించి అతను మరణించాడని ప్రకటించారు. మృతుని అన్న సాంబయ్య ఫిర్యాదు మేరకు ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.